అదొక మారుమూల కొండ ప్రాంతం. గ్రామంలో ఎలాంటి మౌలిక వస్తువులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం సాధన చేస్తున్న యువతి. ల్యాప్టాప్తో పాటు లాఠీ పట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో కొలువు సొంతం చేసుకుంది కడప జిల్లా టక్కోలి గ్రామానికి చెందిన యువతి. సైబర్ నేరాలు అరికట్టేందుకు 9 నెలల శిక్షణలో సాంకేతికపరమైన అంశాలు నేర్పిస్తారని సీఎం చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంటున్న అయ్యర్ బ్యూలాతో చిట్చాట్. రాష్ట్ర ప్రభుత్వం 6,000కు పైగానే ఏపీఎస్పీ సివిల్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలానికి చెందినటువంటి అయ్యూరు బ్యూలా అనే మహిళ సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైంది. అయితే ఈమె ఏ విధంగా ఈ కానిస్టేబుల్ను సాధించడానికి కష్టపడింది, ఎన్నేళ్ల పాటు దీనికోసం శిక్షణ తీసుకుంది అనే దానిపైన అయ్యూరు బ్యూలాని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మీకు ఈ కానిస్టేబుల్ పోస్ట్ రావడానికి ఈటీవీ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఎట్లా ఉంది ఈ కానిస్టేబుల్ పోస్టును భర్తీ చేయడం, మీకు ఈ పోస్ట్ రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది సార్. బీటెక్ కంప్లీట్ చేశాను సార్. అయితే ఈ జాబ్ రావడం కోసం అయితే నేను ఒక 3 years పాటు నోటిఫికేషన్ 2022లో వదిలారు, రాశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ఎలాగైనా ఈసారి జాబ్ ఖచ్చితంగా సంపాదించాలి, ఎలాగైనా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో 2022 నుంచి నేను కోచింగ్లో ఉంటున్నాను సార్. అయితే ఫైనల్గా ఇప్పుడు అయితే మధ్యలో హోంగార్డ్స్ వల్ల ఇంకా కొన్ని సమస్యల వల్ల కేసుకి వెళ్ళింది, ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. వాటన్నిటిని క్లియర్ చేసి ఇప్పుడైతే నోటిఫికేషన్ ఫిల్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్లో నాకైతే జాబ్ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అంటే మీకు ఇది ఫస్ట్ అటెంప్ట్లో ఈ జాబ్ కొట్టారా? ఇంతకుముందు కూడా ఈ కానిస్టేబుల్ కోసం ప్రయత్నం చేశారా? నేను ఇంతకుముందు కూడా కానిస్టేబుల్ జాబ్ కోసం అయితే ప్రయత్నం చేశాను సార్. 2018 నోటిఫికేషన్. నాకైతే అప్పుడు ఏ కోచింగ్ లేదు, మెయిన్స్లో పోయింది సార్. అయితే సెకండ్ అటెంప్ట్లో నా కోసం వచ్చింది. ఇది భర్తీ చేయడం ఎట్లా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భర్తీ చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. వితిన్ 1 yearలోనే చేసేసారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు చెప్పారు సార్, లాఠీతో పాటు ల్యాప్టాప్ పట్టు, సైబర్ నేరగాళ్ళని అరికట్టు అనే కాన్సెప్ట్తో దేశంలో ఎప్పుడూ లేనంత విధంగా కొత్తగా మాకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. దాన్ని బట్టి చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మీ అన్నదమ్ములు ఏం చేస్తారు? అంటే దీనికోసం మీరు కడప ఇతర ప్రాంతాలు ఎట్లా శిక్షణ తీసుకున్నారు? మేమైతే సార్ మొత్తం 6 మందిమి. మాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. పోలీసు జాబ్ అంటేనే గ్రౌండ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, రన్నింగ్. అలా మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే కానీ మమ్మల్ని ఎవరో ఒకరు వెళ్ళాలి. అందులో నేను ఆడపిల్లని అయిపోయాను కాబట్టి నాకు ఖచ్చితంగా తోడు ఉండాలి. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే సుమారుగా ఒక 7-8 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. అలా రోజు నన్ను తీసుకువెళ్ళి ఈ విధంగా మళ్ళీ గ్రౌండ్కి తీసుకుపోయి దాని తర్వాత మళ్ళీ కోచింగ్కి తీసుకెళ్ళి ఈ విధంగా నన్ను మా పేరెంట్స్ కానీ అన్న వాళ్ళు కానీ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు సార్. వారి సపోర్ట్ని బట్టి నేను ఇది సంపాదించుకోగలుగుతాను. నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత మీ అందరికీ కూడా ఒక ధైర్యాన్ని, భరోసాని నూరిపోస్తారు. వారి మాటలు మీకు ఎట్లా అనిపించాయి? అవును సార్, చాలా చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం రావడం. నిజంగా 2012 నుంచి కూడా ఈ స్టైఫండ్ ఏదైతే ఉందో అది 4,500 ఉండింది. అయితే మొన్న మీటింగ్లో కండక్ట్ చేసినటువంటి సీఎం సార్ అయితేనేమి, దాని తర్వాత డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు, అనిత మేడం అయితే సార్ మాకు స్టైఫండ్ 12,500 చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వాన్ని అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా సైబర్ నేరాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, లాఠీ కూడా పట్టుకోవాలి, ల్యాప్టాప్తో పాటు లాఠీ కూడా అందరూ ధరించాలి అనేది కూడా ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. అంటే ఇవి మీకు స్ఫూర్తి నింపాయి అనుకోవచ్చా? నిజంగా సార్, అందరు చాలా వరకు మా ఊర్లో కూడా చాలా మంది అన్నారు, బీటెక్ చేసి కానిస్టేబుల్ జాబ్కి వెళ్తున్నావా, ఏం అవసరము, ఇంకోటి చూసుకోవచ్చు కదా, ప్రైవేట్లోకి వెళ్ళొచ్చు కదా, ఇలా చాలా మంది అన్నారు సార్. అయితే దానికి ఏ మాత్రం తగ్గకుండా లాఠీతో పాటు ల్యాప్టాప్ పట్టు అనే కాన్సెప్ట్ను బట్టి బీటెక్ చదివినందుకు ఇటువంటి చదువుకు సంబంధించినట్టు విధంగా రెండింటికి సమం చేసేసారు సార్. పోలీస్ శాఖలోకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ వీళ్ళందరూ పోస్ట్ వచ్చే వరకు బాగానే ఉంటారు. పోస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు పక్కదారి పడతారు అనేటువంటి ఒక ఆరోపణ మీ పోలీస్ శాఖలో ఉంది. దానికి మీరు ఏం చెప్తారు నిర్వచనం? అదేమో నిజమే సార్, కానీ అందరు అలా ఉంటారనుకోవడం లేదు. నా వరకు అయితే నేను చాలా నిజాయితీగానే ఉండాలనుకుంటున్నాను సార్, అలాగే ఉంటాను. కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ సోదరుడు అన్న, మీరు చెప్పండి, మీ చెల్లెలు కానిస్టేబుల్ పోస్టుకి ఎంపికయ్యారు. మీరు ఇక్కడ నుంచి కడపకి కూడా గ్రౌండ్కి తీసుకెళ్లడంలో మీ వంతు పాత్ర మీ తల్లిదండ్రులు అందరూ ప్రోత్సహించారు. మీ చెల్లెలకు కానిస్టేబుల్ పోస్ట్ రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. నువ్వు బీటెక్ చదివిన చదువుకి ఈ ఫిజికల్ ఎందుకు అనే అనుమానం వచ్చినప్పటికీ
తను లేదు నేను సాధిస్తాను. బీటెక్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక ప్రోత్సాహం కూడా మాకుంది. కాబట్టి నేను తప్పకుండా దీన్ని జయం సాధిస్తానని చెప్పేసి పట్టుదలతో కష్టపడింది. దాని ద్వారా తను చేరుకుంది సార్. అది చాలా సంతోషంగా ఉంది మాకు. ఇది కానిస్టేబుల్ పోస్టుకి ఎంపిక అయినటువంటి అయ్యూరి బ్యూలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. మరి ముఖ్యంగా మహిళలు ఏమాత్రం అధైర్యపడకుండా ధైర్యంగా ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తే ఎలాంటి పోస్టుల్లోనైనా సాధించుకోవడానికి సిద్ధం కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ నియామక పత్రాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ధైర్యము, భరోసా మహిళలకు, అదేవిధంగా ఈ కొత్తగా పోస్టులో చేరేటువంటి యువతకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందనే అభిప్రాయాన్ని అయ్యూరి బ్యూలా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, టక్కోలి గ్రామం నుంచి.